కృష్ణ స్వాగతం కృష్ణ కృష్ణ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇక స్వాగతం కృష్ణ కృష్ణ విభూతిని సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నకుల జ్ఞానోదయమే చేసెనుగా అది చూసిన శ్రీ మహాలక్ష్మి అతి కోపంబుగా చింతించి వైకుంఠంబును వీడి ఏం అడగాలి? తెల్లమాల అదే కోనదు పర్వతంబులు సముద్రాలన్నీ దాటుచు లోకమును చేరెనుగా భృగుముని వలన జరిగిన నాదను తండ్రికి తానే తెలిపెనుగా భక్తవ శంకర బ్రహ్మదేవులు లక్ష్మీ కడగే తెంచే అందము చిందే ఆవు రూపమే ధరించెనుగా బ్రహ్మదేవుడే నుదుటను బొట్టు ముక్కునట్టు కొక్కున పూలు తురిమెనుగా ఆవు దూడను తోలుకు వెళ్ళి చోళరాజుకే అర్పించే మందతో కలిసి మేతకు వెళ్ళి శ్రీహరి చెంతకు దాచేరి అది గమనించిన గోవుల కాపరి అతి కోపముతో పరుగిడు దేరి వెళ్ళెనుగా నారాయణుడే నివసించుటకు వరాహ స్వామిని అడిగెనుగా కలియుగమందున నన్నే కొలువగా భక్తులు ఎందరు వచ్చెదరు వరాహ స్వామి భక్తురాలు బకుళా మాతను చేరెనుగా అమ్మాయను ఆర్తిగా పిలిచి బకుళా మాత ఎదుటను నిలిచి వెంకటరమణ గోవింద గోవింద అధిగమని శ్రీనివాస అంటూ పిలిచి పరమానందము పొందెనుగా పూర్వకాలమున సుధర్ముడనే చంద్రవంశము రాజుండే ఆకాశరాజు ధరణీదేవి బిడ్డల కొరకు తపయించి యజ్ఞము చేయగా భూమిని దుర్గానాగలి క్రింద పెట్టగటుండే
ఎవరిని కలవాలి? వాళ్ళ సెక్రటరీని కలవాలి. మరి విశ్వస్కేనుల వారిని ఏదో మాకు తెలుసో తెలియకో మేము చేసేటటువంటి కళ్యాణానికి పెరుమాళ్లను ఆహ్వానించుకోబోతున్నాము అంటూ ఆయన అనుమతి కోరాము. మరి ఆయన అనుమతి కోరడం అంటే ఇప్పుడు చేసినటువంటి విశ్వస్కేన ఆరాధన. తర్వాత చక్కగా పెరుమాళ్లను ఇక్కడ నింపుకున్నాము. పెరుమాళ్లకు కళ్యాణం చేయటానికి ఏ ఏ కైంకర్యాలైతే చేయాలో అవన్నీ మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి అనుగ్రహ భూషణంగా ఈరోజు సేవించుకోబోతున్నాము. అందులో భాగంగా విశ్వస్కేన ఆరాధనను సేవించుకున్నాము. ఇప్పుడు పెరుమాళ్లను ఆహ్వానం చేసుకొని తిరుమంజన కైంకర్యాన్ని గావించుకోబోతున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పెరుమాళ్లను మన హృదయంలో ఎప్పుడు పెరుమాళ్ళు నివాస స్థానంగా ఉంటారు. మరి ఆయన్ను హృదయంలో ఉంచుకోవాలి, అలాగే బాహ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే మనము సేవ చేయగలుగుతాము. ఇప్పుడు మన పెరుమాళ్ళని ఏం చేస్తున్నాం? ఇక్కడ ఆహ్వానం చేసుకుంటున్నాం. ఇలా చేయండి. సరే, ఇక్కడ పెరుమాళ్ళు ఉన్నారు, మనం చేయగలమా? మన మనస్సులో పెరుమాళ్ళు లేకపోతే సేవ. అప్పుడు మన మనస్సులో కూడా పెరుమాళ్ళను ఉంచుకోవాలి. ఇలా ఇప్పుడు సేవ చేసుకుందాం. గానం చేయండి అమ్మా. అస్తయోర్ఘ్యం సమర్పయామి. చేతులకు చేతులు అక్కడ చేయండి. ఒక వెండి గిన్నె ఏమన్నా ఉంటే ఈ పాదాలకు 2 times. శుద్ధి చేయాలి. రాష్ట్రమార్గ్యం లక్ష్మీ కళతో వయసు వచ్చిన బిడ్డకు పెళ్లి చేయగా నిశ్చయించి ఆ సమయంబున నారదముని రాజు చెంతకు చేరి శుభవార్త తెలిపిన నారదమునికి ఆనందముతో నమస్కరించి ఎప్పుడో రాత్రి తిని పట్టుకున్నారు కదా తాంబూలం వేసుకొని. అవన్నీ పళ్ళల్లో ఇరిగిపోయాయన్నమాట. అవన్నీ శుద్ధి చేస్తున్నాం మళ్ళీ 1-3 సార్లు. ఆకాశరాజు దంపతులిరువురు ఆనందముతో ఉండెనుగా బకుళమాత వద్దకు చేరి శ్రీనివాసుడు కోరిక తెలుప అతి సుకుమారమైన వాడివి అడవిలోకి ఎందుకు తండ్రి? అమ్మ నీవు భయపడకమ్మా, నీరు బిడ్డ వీరు కాదు. బిడ్డను చూసి ఆనందముతో మురిసెనుగా చక్కని అంచుల బట్టలు కట్టి ముత్యాల దట్టిని మొలకే కట్టి సంపంగి నూనెను తలకే రాసి నల్లని కస్తూరి తిలకం నుదుటను దిద్ది ఆభరణాలు ధరించి అంబుల పొదులను మూపుకు కట్టి చక్కని ధనసును చేతను పట్టి కారణ్యము మధ్యకు చేరి ధనుష్టంకారమే చేసెనుగా అడవిలో ఉన్న క్రూర మృగములు చెల్లా చెదరుగా పరుగెడసాగి
యువకుని చూచి తత్తర పాటే చెందెనుగా చెలికత్తెల చాటుకు చేరి రెపరెపలాడుతూ చూచెనుగా అందొక చెలియే ముందుకు వచ్చి ఎవరు నీవు ఇటు వచ్చితివి పరపురుషులు మీరు రాతగదయ్యా వచ్చిన దారిని మరలి పొమ్ము రాజే నిన్ను చూచిన ఎడల కొరతే నీకు వేయకదయ్యా రాజకన్యను చూడగరాదు తెలియక నీవు వచ్చినాడవు కన్యల మాటలు వింటూ స్వామి చిరునవ్వులనే చిందించే శ్రీనివాసుడు అందరు నన్ను సిరులన్నవి నాకు లేనే లేవు అందరిలో నా చక్కగా ఉన్న కన్యక ఎదుడనే తానిలచి చూడ చక్కని అందము కలిగిన సుందరాంగి ఎవరివి నీవు నిన్నే చూచిన తరుణములోన నామది ప్రేమతో నిండెనుగా నా హృదయేశ్వరి నీవేనంటూ ప్రేమతో స్వామి పలికెనుగా ఆకాశరాజు పుత్రిక నేను పద్మావతి అని అందరు నన్ను చూడగయము కాగా శేషాచలమే చేరెను స్వామి తనయుని చూసి తల్లి బహుళ ఏమిటి తండ్రి ఈ గాయం ఆందోళనగా అడిగి పట్టే లంకకు సీతను తీసుకు వెళ్ళగా అగ్నిదేవుడే అడ్డుపడెను నిజమగు సీత నా కడగలదు మాయా సీత నీకు వలదు తనకడ ఉన్న వేదవతిని రావడు వెంట పంపెనుగా నిజమగు సీతను అగ్నిదేవుడు పదిలముగానే ఉంచెనుగా రావణ సంహారం జరిగిన తదుపరి జానకి నాదరి చేరగరాగా లోకము కొరకేనే సందేహింపగా అగ్నిలో దూకెను జానకి అప్పుడు నిజమగు సీతని చేసి అగ్నిదేవుడే వరమడిగే వేదవతినే పరిణయమాడి ఆమె కోర్కెను తీర్చుము తండ్రి కలియుగమందున వేదవతియే పద్మావతిగా మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. సన్నివేశాన్ని ధరించారు స్వామివారు. మరి అది కోమలి వాళ్ళు ఎప్పుడో వాళ్ళ వారిని పొందడం కోసము వీళ్ళు చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పొందడం కోసమే చేశారు. ఆ కైంకర్యాన్ని ఇప్పుడు మనం చక్కగా సేవించుకుందాం. చెప్పమ్మా. సో చెప్పు మీ అత్తయ్య గారికి. దానికి మస్తు టైం దానికి మస్తు టైం సావిత్రక్క 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 కొంచెం ముందుకు రమ్మని కొంచెం రత్నాలు ముత్యాలు పోసినట్లయితే జరగబోయేది జరిపిస్తానే తల్లి. పోయండి అమ్మాయి చాట్ నిన్ను అడిగినందుకన్నా. వారికి పద్మావతి అమ్మవారిని ఇచ్చి వివాహం చేయడానికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఒప్పుకున్నారు కదా. మరి సరే స్వామి కూడా ఆమెను వివాహం చేసుకోవాలనే ప్రయత్నంతో ఎరుకల సన్నివేశాన్ని కూడా ధరించడం జరిగింది. మరి ఇప్పుడు వివాహం చేసుకోవాలంటే ఎంత కావాలండి? డబ్బులు అవసరం లేదా? ధనం కావాలా అవుతా? కావాలక్క కావాలి కదా. మరి స్వామి ఏమో వైకుంఠాన్ని వీడి సిరుల తల్లి పక్కన లేక సిరుల తల్లిని వెతుక్కుంటూ ఈ భూలోకానికి వేయించేశారు. మరి అమ్మ పక్కన లేకపోతే ఆయనకు ధనం ఎక్కడి నుంచి వచ్చింది? లేదు. కానీ అమ్మను పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవాలి, మరి ధనం కావాలి. ఏం చేశారు ఆయన? కుబేరుడు వద్ద అప్పుగా తీసుకున్నారు. మరి అప్పుగా తీసుకున్న ధనం ఎవరు కట్టాలి? ఆయన తీర్చాలి, లేదా ఆయన బిడ్డలు తీర్చాలి. మరి ఆయన తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తే ఎవరు తీసుకుంటారు?
బిడ్డలం మరి అప్పు ఎవరు తీసుకోవాలి? బిడ్డలే బిడ్డలే తీసుకోవాలి. మరి పాపీన వివాహం చేసుకున్నాడు కుబేరుడు వద్ద అప్పుగా తీసుకొని. మరి అప్పుగా ఊరికి ఇచ్చేస్తారా? ఏదో ఒకటి నమ్మకం ఉండాలి కదండి. ఏం రాసి ఇచ్చారేంటప్పుడు? పత్రాన్ని రాసి ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి అప్పుడు పత్రాన్ని రాస్తే అమ్మను వివాహం చేసుకోవడానికి జరిగేటటువంటి ధనం కోసము ఆయన పత్రాన్ని రాశారు. ఇప్పటికి కూడా ఆ ప్రాంసర్ నోటు ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది మన కలియుగంలో. ఈయన కలియుగ వైకుంఠనాథుడే కదా మన పెరుమాళ్ళు. మరి అలా జరుగుతూ ఉంది. మరి అప్పుడు ఆస్తులైతే బిడ్డలు తీసుకుంటారు, మరి అప్పులు కూడా బిడ్డలే తీసుకోవాలి. ఆస్తులైతే చక్కగా అనుభవిస్తాం, అప్పులైతే ఏం చేయాలి? తీర్చాలి. మరి ఆయన అప్పుడెప్పుడో అప్పు చేశాడు అమ్మను వివాహం చేసుకోవడానికి. మరి ఈ బిడ్డలందరూ కూడా ఆ అప్పు తీర్చినట్లుగా వీరి పాపాలను తొలగించుకోవటం కోసమే ఆ విధంగా ఆయనకు ధనాన్ని సమర్పింప చేసేటటువంటి కైంకర్యాన్ని పెట్టారు. అయితే మనం ధనం ఇస్తేనే స్వామివారు వివాహం చేసుకుంటారా అండి అంటే లేదండి. పరమాత్మ సర్వశక్తి సంపన్నుడు, అఘటిత ఘటనా సామర్థ్యుడు. ఆయనకి ఇంతే శక్తి ఉంది, ఇంతే ధనం ఉంది, ఇంతే గుణం ఉంది అని ఏమైనా లెక్క కట్టి చెప్పగలమా? వేదాలే ఆయనను మేము చెప్పలేకపోయాము అన్నారు. మరి అంతటి వేదాలే, ఆయన సృష్టించినటువంటి వేదాలే చెప్పలేకపోతే మామూలు వాళ్ళని ఏం చెప్పగలం? అంతటి శక్తిమంతుడు పెరుమాళ్ళు. అయితే ఎందుకు ఇలా చేయించుకుంటున్నాడు బిడ్డలతోటి అంటే వీళ్ళు వేంచేసి ఉన్నటువంటి భూమి కర్మభూమి, దుఃఖము ఇష్టమైనటువంటి భూమి, కలియుగం, కలిమాయ. ప్రతి ఒక్క జీవుడు అనుకుంటాడట నేను తరించాలి, నేను బాగుపడాలి, నాకు ఇచ్చినటువంటి మానవ జన్మను సార్థకత చేసుకోవాలి అని అనుకుంటాడట. ఎప్పుడు అనుకుంటాడా మాట? తల్లి గర్భంలో పిల్లవాడుగా ఉన్నప్పుడు అనుకుంటాడట. ఎందుకంటే తల్లి గర్భం వచ్చేసి మాయ, చీకటి. అబ్బా నేను ఎన్ని పాపాలు చేసి ఎన్ని జన్మలు ఎత్తాలి ఏంటి? ఈ చీకటిలో మళ్ళీ కొట్టుమిట్టాడుతూ ఉన్నానే, ఈసారి జన్మనైనా సార్థకత చేసుకోవాలి అనుకుంటాడు ఈ జీవుడు. సరే అక్కడ అనుకున్నాడు, బాగానే ఉంది. మళ్ళీ తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఈ కలిమాయ, మరి కలిమాయను తొలగించి జీవుడిని ఉజ్జీవింపచేసేటటువంటి వారు ఎవరు అంటే ఆచార్యుల వారు. ఆచార్యుల వారి యొక్క పాద సన్నిధిని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ పరమాత్మ యొక్క మార్గాన్ని, పరమాత్మను చేరడానికి ఈ జీవుడికి ఉపోద్ఘాతం జరుగుతుంది. మరి ఈ జీవుడు అప్పుడు అనుకున్నాడు, కలిమాయలో పడ్డాడు, అనుకున్న విషయాన్ని మర్చిపోయాడు. మళ్ళీ ఇక్కడ ఏమేమి చేయాలో వీటికి లోబడి, ఎలాగంటే ప్రతి ఒక్క జీవుడికి వాటికి లోబడిపోయి త్రిగుణాలు ఏమిటవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మరి సత్వగుణం పెంపొందింపజేసుకుంటే జీవుడు పరమాత్మను చేరే మార్గానికి చేరుతాడు. రజోగుణం వల్ల ఏమవుతుంది? ఆశ. తమోగుణం వల్ల ఏమవుతుంది? బద్ధకం. మరి వీటన్నింటినీ తెలియజెప్పి జీవుడిని మార్గంగా చక్కటి మార్గంలో నడిపించేవాడే ఆచార్యుడు. మరి వీడు ఇవన్నీ అనుకుంటాడు కడుపులో ఉన్నప్పుడు, కానీ బయటికి వచ్చాక మాయలో పడిపోతాడు. అటువంటి మాయలో పడినటువంటి జీవుణ్ణి చక్కగా మంచి మార్గాన నడిపించడం కోసం ఆచార్యుల వారిని అనుగ్రహిస్తారు. మరి ఆచార్యుల వారు ఏం చెప్తారు? దాన ధర్మాలు చేయాలి. ఎందుకు చేయాలి? మనస్సు పరిశుద్ధం అవ్వడం కోసం. అంతే. మనమేదో దానం చేస్తే ఎదుటివాడు బాగుపడిపోయాడు అని కాదు. ఎదుటవాడు స్వీకరించేవాడు పరమాత్మే, మనలో ఉండి ఇప్పించేవాడు పరమాత్మే. మనమేమయ్యాం ఇంకా అక్కడ? నిమిత్త మాత్రులం. మరి అటువంటి జీవుణ్ణి ఉజ్జీవింప చేయటం కోసం పరమాత్మట ఆయన నా దగ్గర సిరుల తల్లి లేదు, నేను పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవాలి, దానికి ధనం ఖర్చు అయింది, అది ప్రామిసరీ నోటు రాసిచ్చాను, నా భక్తులైనటువంటి వాళ్ళు ఉండిలో వేసి నాకు వడ్డీ కాసుల వాడు అనేటటువంటి నామాన్ని మొసగి చక్కగా సేవించుకుంటారు అని చెప్పారు పెరుమాళ్ళు. మరి ఆయన దగ్గర గోల్డ్ అంత శక్తి ఉందనుకున్నాము, ధనం ఉందనుకున్నాము, ఇవన్నీ ఉన్నటువంటి పెరుమాళ్ళు ఎందుకు స్వీకరిస్తున్నారు మనం ఇచ్చేటటువంటి ధనాన్ని అంటే మనము తెలియకుండా ఈ కలిమాయలో పడి చేసేటటువంటి పాపాలను తొలగించడం కోసమే పరమాత్మ స్వీకరిస్తున్నాడు. అటువంటి ముడిపే ఇక్కడ చక్కగా మాధవి క్లాబ్ వాళ్ళు
సావిత్రి శ్రీనివాసులు చక్కగా ఆ కైంకర్యానికి సరిపడా ధనాన్ని పెట్టి చేయిస్తున్నారు. కానీ ముడిపెందుకు కడుతున్నాము? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ఆయన దగ్గర ధనం లేక కాదు, మన పాపాలను దోషాలను తొలగించటం కోసం. సరేనండి, వేస్తున్నాం. మరి ఆ ధనం నిజంగా ఏం చేస్తారండి? ఎవరికైనా సహజమైనటువంటిది. మరి అటువంటి ధనాన్ని పేద విద్యార్థులకు కానీ, అలాగే వేదం చదివేటటువంటి విద్యార్థులకు కానీ, చిన్నజీయ స్వామి వారి యొక్క ఆశ్రమానికి కానీ, గోశాలకు కానీ అందించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఆ కైంకర్యాన్ని ఇప్పుడు మనం సేవించుకుందాం. అందరూ నీదు బిడ్డలు కాదా? గొప్ప వేదము లేదు, దేవుని పెళ్లికి అందరూ పెద్దలే. శ్రీనివాసుడే మనసున తలవగ గరుత్మంతుడే అరుదించే 14 లోకాలు పంచి రమ్మని శుభలేఖలనే ఆపాదించే. దేవదూతలు అందరూ వచ్చి పెళ్లి పనులే పురమాయించే. ముత్యాల ముగ్గుల ముంగిట వేసి రంగులెన్నో దిద్దినారు. కొబ్బరి ఆకుల పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు. కొమ్ముడిగా బంధువులంతా శేషాచలమే చేరినారు. అరుణదేవుడే పన్నీరు చల్లగా, వాయుదేవుడే కందాలు రాయట. కుబేరుడంతటి పంటలు పెట్టి ఆభరణాలు అందరికిచ్చే. దేవేంద్రుడే ముందుకు వచ్చి వెళ్ళి పెద్దగా నిలిచెనుగా. శిక్షలెల్లరూ గానము చేయగా నాగ కన్యలే నాట్యము చేయగా. అగ్నిదేవుడే నడుము కట్టి వంటలు చేయగా సంకల్పించే. వాడి పొయ్యలు భగభగమని క్షణములో అన్ని చేసెనుగా. మారులు తీరిన పంటలు వేసి బలాది గజాలు వరుసగా పేర్చి. చిత్రాన్నములే సిద్ధము చేసి పాయసములే పక్కన పెట్టి. గారెలు బూరెలు చక్కగా చేసి లడ్డు వడలే పెద్దవి చేసి. కూరలు అన్నీ గుమగుమలాడగా అప్పడాలని వేయించే. ఆగము గట్టి అరిసెలు వండి నేతిత పులిమి ఉండలు కట్టి. ఇందు భోజనమిక సందు కాగా బంధువులంతా ఆరాగించే. పెళ్లి చేయగా వచ్చెను కాదా వశిష్ఠములే పురోహితులుగా. గారాలులో రంగ సన్నాయి గురంగ మంగళ స్నానాలు మొదలు పెట్టే. రత్నపీఠము ఒకటి వేసి శ్రీనివాసుని కూర్చోబెట్టి. అరుంధతియే ముందుకు వచ్చి పెళ్లి గోవింద 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 శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద 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 గోవింద. ఒకసారి ఆ ముడుపుకు అందరు నమస్కరించుకోవడమా. ఇప్పుడు చక్కగా ధనం వచ్చేసింది. ధనం వచ్చాక ఏం చేయాలి వివాహానికి? కాబట్టి ఇవన్నీ తెచ్చుకుంటాం, జరగవలసిన కైంకర్యాన్ని జరిపించుకుంటాం. తగిలి
శ్రీనివాసుడే వందన విడుచు సుఖమని కోరి యుటలనియే విందు అనరామోబెట్టి స్వామి పదములే కడములు పెట్టక బంగారు పల్లెము ఉంచెరుగా బంగారు ప్రతిభాసాయ భక్తి శిరమును వంచి స్వామి పదములు కడిగెనుగా పదములు కడిగిన జనములు కొని దంపతులు శిరములగాచి స్వామి పదముల పుష్పములు భక్తితో నమస్కరించెరిగా పండితులు మంత్రాలు చదవంగా స్వామికి ఉత్తర జంజాలు వేసే చల్లని వస్త్రం తెరగా పట్టి పద్మావతిని కూర్చోబెట్టి ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టి స్వామితో ఉంచి వారు కన్యాదానము చేసినారు జీలకర్ర బెల్లము కలిపి చక్కగా రెండు ముద్దలు చేసి వరుడు వధువు చేతిలో పెట్టి ఇరువురి శిరముల పెట్టెను బాజాలు మేళాలు వినంటి ప్రవంగ విప్రుల మంత్రాలు అడిగడి చదవంగా స్వామి చెల్లి శిరమును తాకంగా పద్మావతి బడిలే పులకించెను అడ్డము తీసి వేసి ఒకరి ఒకరు చూడమనగా చిలిపి చూపుల శ్రీనివాసుడు పద్మావతినే చూసెనుగా చిరునగవులతో పద్మావతియే మెల్ల
జగడపు చలబుల జాజన సగిల మంచపు జగడపు చలబుల జాజన సరసపు హైలైట్ వాళ్ళు జై శ్రీమన్నారాయణ. ఎదుర్కోల మహోత్సవాన్ని చేస్తున్నాం పెరుమాళ్లకు. అమ్మో, పెరుమాళ్లకు ఎదుర్కోల చేయగలమా? మనం అంతటి వాళ్ళమా? ఆయన అఘటిత ఘటనా సామర్థ్యుడే. మరి మనము ఎంత దాసలేం కదా. మనం చేస్తే ఒప్పుతాడా? చేయగలమా? ఆయనకు తగ్గట్టుగా మనం నిర్వహించగలమా అంటే పెరుమాళ్ళు ఎన్నో అనుగ్రహిస్తారు. ఎలాగూ తల్లిదండ్రులు ఉన్నారు, మనకు చిన్నప్పటి నుంచి ప్రతిదీ ఇస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు పెద్ద అయ్యి ఉద్యోగం చేస్తూ ప్రయోజకులయ్యి తల్లికి ఒక చీరలు తీసుకొచ్చిన, తండ్రికి ఒక ప్యాంటు చొక్క వస్త్రాలు తీసుకొచ్చిన ఎంత పొంగిపోతారో. మా అబ్బాయి తెచ్చాడు, మా అబ్బాయి ఫస్ట్ శాలరీ మాకు ఇచ్చాడు అని. అలాగే పెరుమాళ్ళు కూడాట మనం చేసే ప్రతి చిన్న కైంకర్యానికి కూడా పొంగిపోతాడట. అందుకే కదా ఆయనకు అర్ఘ్యము పాఠ్యము ఆచమనీయం అంటూ చిన్న ఉద్ధరణలతోటి నిలిస్తాము. మరి ఆయన ఎంతటి వాడు? గంగా నదినే తన పాదాల చెంత ఉద్భవింప చేసిన వాడు, పుట్టించినటువంటి వాడు. మరి అటువంటి ఆయనకు ఒక ఉద్ధరణతోటి అర్ఘ్యం సమర్పయామి, పాదౌ పాఠ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అంటూ ఉద్ధరణతోటి నిలిస్తున్నాము. గంగా నదినే పుట్టించినటువంటి వాడికి ఉద్ధరణతోటి ఇస్తే ఎంత పొంగిపోతున్నాడో, నా బిడ్డలు ఉపచారాలు చేస్తున్నారు అంటూ. అన్నమాచార్యులు వారు అదే కదా సంకీర్తన గానం చేస్తారు. షోడశ కళానిధికి షోడశోపచారములు. ఆయన ఎటువంటి కళలకు అధిపతి అంటే ఎన్ని కళలకు అధిపతో ఆయనకు మనం చేసేవి 16 ఉపచారాలు. ఆ 16 ఉపచారాలలో ఎన్ని దోషాలు ఉన్నాయో తెలియదు, మనం కరెక్ట్ గా నిర్వహిస్తున్నామో లేదో తెలియదు. కానీ వాటిని మాత్రం పాపం స్వీకరించేస్తాడట బిడ్డలపై ప్రేమతోటి. ఆ విధంగానే ఇప్పుడు ఎదుర్కోల మహోత్సవం కూడా భోగ్యంగా జరిపించుకుంటున్నారు అమ్మలతో స్వామివారు. జై శ్రీమన్నారాయణ. కొంచెం నడవండి. ఇంకొక 4 అడుగులు ముందుకు వేయండి. స్వామి వైకుంఠం నుంచి దిగి వచ్చినప్పుడు అమ్మ ఒక 4 అడుగులు వేస్తే తప్పేముందా? స్వామి వైకుంఠం దిగి మార్కాపురంలో మాధవక్కల ఇంటికి వచ్చారు. అల్లుడు మర్యాదలు కావాలంట. మర్యాదలు లేకుండా అంతనే వస్తే మీరు చులకనగా ఇచ్చాం బాదం పాలు తాగమని చేస్తున్నారు. ఇంకా కార్యక్రమాలు చాలా ఇదిగో వీళ్ళు వచ్చారు ముందుకు. ఇంకా మీరు రండి, కొంచెం ముందుకు రండి. జై శ్రీమన్నారాయణ. పెరుమాళ్ళు చక్కగా వేయించేశారమ్మా.
సారీ అండి. క్లాస్. చూసారా మా పెరుమోళ్ళు వచ్చి మీ అమ్మలతో చేరేటప్పటికి అమ్మలకు స్వామికి ఎంత అందం వచ్చిందో. ఇద్దరు అమ్మని పక్కన అమ్మలకు పెట్టుకునేసరికి ఆనందం వచ్చింది, స్వామికేమో అందం వచ్చింది కదా. చక్కగా సేవించుకుందాం. తదుపరి కార్యక్రమాన్ని చక్కగా సేవించుకుందాము. జై శ్రీమన్నారాయణ. గానం చేయండి అమ్మ. స్వామివారి చేతులకు తాకించి అమ్మవారి చేతులు పెట్టండి. జై శ్రీమన్నారాయణ. భాస్కరం ఒకసారి నమస్కరించుకోండి. కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏందమ్మా ఆపుతారు మేడం? వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. జీలకర్ర బెల్లం ఎందుకు శిరస్సుపై అలంకరింపజేస్తారు? ఆ శిరస్సు పైన బ్రహ్మరంధ్రం ఉంటుంది. మనకు చిన్నపిల్లలప్పుడు గమనించారా? ఇక్కడ మెత్తగా ఉంటుంది, గుంతలాగా గూడాలి అంటారు. అదే బ్రహ్మరంధ్రము అంటారు. దాన్ని శిఖాయము అంటారు అన్నమాట. అలా జీవుడికి 7 చక్రాలు 9 రంధ్రాలు ఉంటాయి. ఈ 7 చక్రాలలో ఈ శిఖాయౌషట్ అనేది చాలా భోగ్యమైనది. ఈ జీవుడు వదిలి వెళ్ళేటప్పుడు ఆ శిఖాయౌషట్ ద్వారా వెళ్తే పరమాత్మనే చెందుతాడని మనకు శాస్త్రం చెప్తుంది. అటువంటి శిరస్సున ఈ జీలకర్ర బెల్లాన్ని బ్రహ్మరంధ్రము తెరుచుకోవాలి అని ఆత్మోజ్జీవనానికి ఆత్మోన్ముఖానికి అలా కైంకర్యం చేస్తారు మన సాంప్రదాయ పద్ధతిలో ఆచార్యుల వారు. ఇప్పుడు చక్కగా కైంకర్యాన్ని సేవించుకుందాం.
వెంకటరమణ గోవింద గోవింద. స్వామి రెండు చేతులు తాకించి అమ్మ అటు 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 జై శ్రీమన్నారాయణ. జీవితాల వెళ్ళంతా చేయటం జరిగిందమ్మా. ఇప్పుడు మాంగళ్య ధారణ ఎందుకు చేస్తారు? మాంగళ్య ధారణ పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటే నా వాళ్ళు నాది అనే అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ మరి పెరుమోళ్ళకు కదండి జరుగుతుంది, అమ్మలకు కదా జరుగుతుంది. అంటే పెరుమోళ్ళు ఎలాగైతే అమ్మలను నా వాళ్ళు అని స్వీకరిస్తున్నారో మనందరినీ కూడా నా వాళ్ళు అన్నట్టుగా పెరుమోళ్ళు స్వీకరించాలని మన మనస్సుతోటి భావన చేసుకుంటూ ఈ కైంకర్యాన్ని సేవించుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. గోవింద. మేళం పెట్టమ్మా. ఎందుకు చెప్తాను గానం స్టార్టింగ్ లో వస్తా. స్వామివారి చేతులకు తాకించి అమ్మ మెడలో అలంకరించ చేయాలి. జూమ్ చేసుకో. చూస్తుంది అక్క. జూమ్ చేసి బాగుంటుంది. పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరున ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరున ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విభు పేరు గుచ్చ సిగ్గుపడి పెళ్లి కూతురు. గోవింద 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 గోవింద. ఇక్కడ పోయండి ముందు స్వామి మీద వద్దు. కొంచెం పైనుంచి పెళ్లి కూతురు, మగని కంటే పెళ్లి కూతురు. బిరుదూరినప్పుడే
మామని రమ్మని. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, నిర్విచ్చిన విధానమైన పెళ్లి కూతురు, కిటికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొత్త పెడమరలి పెళ్లి కూతురు, కిటికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొత్త పెడమరలి మీ అబ్బాయి అది తీసుకో. హర్ష ఇటు చూడు ఒక్కసారి. ఒట్టికి పెట్టమ్మా, వాడు కోసే వాళ్ళు ఉన్నారు. ఒట్టి పాడు రండమ్మా, ఇటు సురేష్ స్వామి కూడా చూడండి ఒక్కసారి. మహోత్సవంలో తిరువస్త్రాలను సమర్పిస్తున్నారమ్మ. ఒకసారి నమస్కరించుకోండి. శంకర బ్రహ్మదేవులక శ్రీనివాసుడే ఇటులా పలికే ఆ సమయంబున నారద మునియే కొల్హాపురము వారులెంచే నా ప్రాణనాథుడు అయినా జగన్నాథుడు ఎటునుండే లక్ష్మీదేవి పలికిన పలుకులు నారద మునియే ఆలకించి తడబడుతూనే నారద మునియే జరిగిన కథలే తెలిపెనుగా
తల్లి నీవు దుఃఖము చెందకు నీకొక మార్గము తెలిపెదను నారదుడంతట ఉపదేశించి వచ్చిన దారిని వెడలెనుగా సార్వభౌమాయ మంగళం ప్రియంకాంతాయ కళ్యాణి శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం అస్తు దిలీసన కస్తూరి వాసనవాసోరమే శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం కమలాకుజ కస్తూరి కర్ధమాంకిత వక్షసే యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే శుభకరనాథాయ జగన్నాథాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఒక్కరు ముందుకు వచ్చారు చూపించండి. ఆహా, ఏం కాదు అన్నీ శేషాచలము కొండ దిగువన పద్మావతిలో చేరి మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించే అంజనాద్రివాస గోవింద గోవింద. రెండవ పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించే అంజనాద్రివాస గోవింద గోవింద. మూడవ అడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే నీలాద్రివాస గోవింద గోవింద. నాలుగవ అడుగు వేసినంతనే శేషాద్రి అడుగు పట్టే శేషాద్రివాస గోవింద గోవింద. ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి వింధ్యామర వీచే గరుడాద్రివాస గోవింద గోవింద. ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే నారాయణాద్రివాస గోవింద గోవింద. ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవిందాని వెంకటాద్రివాస గోవింద 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 గోవింద. ప్రవిద్వాన్ ప్రతిదచ్చ తస్రః తమేవ విద్వాన్ అమృతేమోతి నాణ్యా పన్నా అయినాయ విద్యతే ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవామక్షరం పరమం పదం విశ్వతత్పరమాణిక్యం విశ్వం నారాయణ భూహరిం విశ్వమేవేదం పురుషా సద్విశ్వాముపజీవతి పతేశ్వం శాత్వే సర్వం శాశ్వతం శివమచ్యుతం నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరోజ్యోతిరాత్మా నారాయణం పరః నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణం పరః నారాయణ పరబ్రహ్మం తత్వం నారాయణం పరః. వాళ్ళకి తీసు అంజనాద్రీశునికి హనుమంత సేవ బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశుని గాంచు తిరుయోత్సవం తిరుమలేశ్వరికి నేత్రోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. దీంట్లో తీసాలి ఫోటోనా పవళించు శ్రీనివాస నా తండ్రి పవళించు వెంకటేశ
శ్రీనివాస నా తండ్రి పవళించు వెంకటేశ పవళించు వేద వేద్య పవళించు పూల ఉయ్యాల అలివేలు మంగమ్మతో అటు భగవతి యోడను ఇరువురి కనుల నడుమ పవళించు వలపు వర్షములగా లాలి లాలి అనుచు భక్తులు లాలి మాటలు పాడగా అచ్చట్లు ముచ్చట్లు ఆడి అది వలతో హాయిగా పవళించు శ్రీనివాస నా తండ్రి పవళించు వెంకటేశ పవళించు వేద వేద్య కటిగిరి పూల ఉయ్యాల కటిగిరి పూల ఉయ్యాల. చూడండి ఒక్కసారి ఒక్కసారి ఇటు చూడండి. ఒక్కసారి ఇటు చూడండి అమ్మా. కొంచెం దగ్గరికి అని కొంచెం ముందు కంటే అట్లా ఊపండి. అమ్మ కాలు కూడా కదిలియాలమ్మా. కొంచెం మూమెంట్ ఇవ్వండి. కాలు కూడా లక్ష్మక్కకే వాళ్ళ ఆవిడకు ముందు పక్క దగ్గరగా ఉండండి. ఒక్కసారి చూడండి. కావాలి కదా ఈ వీడియో తీసుకుంటే మీ ఒక్కలే దాంట్లో తీస్తే 100 మంది చూస్తారు, వేల మంది యూట్యూబ్లో
మళ్ళీ అప్పుడు మీరు ఏ నీకే